హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. నా పేరు రజిత. మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పప్పు నానబెట్టడం, పిండి రుబ్బటం, ఫర్మెంట్ చేయటం ఇలాంటి పనులు ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్, సేమ్ బ్యాటర్ తో 2 రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా చట్నీ కోసం ఎటువంటి ఫ్రై చేసే పని లేకుండా ఇన్స్టెంట్ గా చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము. వీటిలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల అయితే టేస్ట్ చాలా వేరియేషన్ వస్తుందండి. ఎలా చేసుకుంటే ఏ టేస్ట్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో సూజీ రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు, అది 3/4 కప్పు, మిగతా 1/4 రాగి పిండి వేసి దీని అంతటిని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ ఇదంతా చేత్తో కలిపేసుకోవాలి. ఇక ఇందులో వేసుకునే వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే మిర్చి, ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, టొమాటో అయితే సీడ్స్ తీసేసి వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా లేదా సోడా ఉప్పు అంటారు కదండి, అది వేసి అన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగులో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇందులో ఎగ్జాక్ట్లీ 1 కప్పు వరకు వాటర్ పడతాయి నాకైతే. ఇదంతా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీకి అయితే ఎటువంటి ఫ్రై చేసే పని లేదండి, అన్ని పచ్చి ఐటమ్సే వేస్తాము. పచ్చి కొబ్బరి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ది తీసేయండి. ఎండుమిరపకాయలు డైరెక్ట్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అలాగే వేసేయచ్చు. పుట్నాల పప్పు, ఎల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు. మీకు చింతపండు పేస్ట్ లేదు అనుకుంటే గనక కొంచెం నానబెట్టి వేసేసుకోవచ్చు. ఇందులో కాడలతో సహా కొత్తిమీర రఫ్ గా చాప్ చేసేసుకొని ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. దీంట్లో కారం అంటే ఎండుమిరపకాయలే, దానికి తగ్గట్లుగా వేసుకోండి. ఇక అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తీసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, లేదు తాలింపు పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. తాలింపులో అయితే ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అన్ని ఫ్రై చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. జస్ట్ 10 to 15 మినిట్స్ లో అయితే చట్నీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పక్కన పెట్టాం కదండి పిండి, అది కూడా రెడీ అయిపోయింది. కుకింగ్ సోడా వేయడం వల్ల అయితే మంచిగా పొంగుతాయండి. కొంచెం సూజీ వేసాం కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకొని అంతా కలుపుకొని పిండి అంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి, తగినన్ని వాటర్ వేసుకొని. ఈ పిండితోనే గుంత పునుగులు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, లేదు అనుకుంటే కనుక మీకు నచ్చితే ఆయిల్ పెట్టుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అది కలుపుకొని దాంతో గుంత పునుగులు వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం పసుపు కూడా మీకు నచ్చితే కనుక పసుపు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక గుంత పునుగులు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మిగతా వాటికి దేనికి ఆయిల్ అయితే అవసరం ఉండదు. ఇలా ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసేసుకోవటమే. ఇదైతే పిండి ఫుల్ గా వేయకూడదు, పొంగి పై వరకు వస్తాయి. పిండి కూడా 3/4 వరకు వేస్తే సరిపోతుందండి. కొంచెం గ్యాప్ ఇస్తే గనక మంచిగా పొంగటానికి స్పేస్ ఉంటుంది. పిండి వేసేటప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటే గనక లోపల వరకు మంచిగా కుక్ అవుతాయండి. ఇలా అన్ని పిండి అంతా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక సైడ్ కుక్ అయింది అన్న తర్వాత మూత తీసి అంతా ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి. వీటికి అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. వెజిటబుల్స్ అన్ని మంచిగా కుక్ అవుతాయి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే గనక. ఇలా 2 సైడ్స్ కుక్ అయినాయి అనుకున్న తర్వాత అవుటర్ లేయర్ క్రిస్పీగా అవుతుందండి, అంతవరకు కుక్ చేసుకొని వాటిని సర్వ్ చేసుకోవటమే. ఈ గుంత పునుగుల రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి బన్ దోశ. దీనికి తాలింపు వేసే ప్యాన్ ఉంటుంది కదండి, అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 లేదా 3 గంటలు వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ లోకి పెట్టుకుంటే గనక మంచిగా కుక్ అవుతుందండి. దీనికి ఐరన్ ప్యాన్ అయితే గనక చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, 2 సైడ్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సేమ్ బ్యాటర్ తో గొంతు పునుగులు, బన్ దోశ రెడీ. ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.